ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళకి ఇష్టమైన డిషెస్ నుంచి వాళ్ళ గురించి చాలా విషయాలే తెలుసుకోవచ్చు. అలాగే ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ గురించి, అక్కడి ప్రజల గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్, వాళ్ళు వండే వంట గురించి తెలుసుకోవాలి. సో ఈ వీక్ మొత్తం మనం ఇటాలియన్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి, అక్కడి ఫుడ్, వాళ్ళ ఫ్లేవర్స్ అన్నీ మనం కలిసి నేర్చుకుంటున్నాం కాబట్టి అక్కడి పీపుల్ గురించి కూడా తెలుసుకోవాల్సిందే. ఇటాలియన్స్ చాలా సింపుల్ పీపుల్. వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ లాగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఒక 4 to 5 ఇంగ్రీడియంట్స్ తోటి వాళ్ళు ఒక కంప్లీట్ డిష్ని తయారు చేసుకుంటారు. అండ్ ఈ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ అండ్ సెంట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ ఒక ఫ్లేవర్స్ పోగొట్టకుండా చాలా తక్కువ స్పైసెస్తో, అసలు మసాలాస్ వాడకుండా వీళ్ళు మొత్తం రెసిపీస్ తయారు చేసుకుంటారు. దే బిలీవ్ ఇన్ క్వాలిటీ. అలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉన్న క్లాసిక్ ఇటాలియన్ డిషెస్ ఈరోజు మనం చూద్దాం. సో ఈరోజు మనం చేసేది స్పెగటీ నెపోలిటాన్, వైట్ బీన్ సూప్ అండ్ హాట్ అండ్ స్పైసీ గార్లిక్ బ్రెడ్. మనం ఫస్ట్ చేసేది స్పెగటీ నెపోలిటాన్. ఇక్కడ మనకి రైస్ అండ్ రోటీ ఎంత కామనో అక్కడ వాళ్ళకి పాస్తా ఇంకా బ్రెడ్స్ అంత కామన్. సో మనం ఇప్పుడు యూజ్ చేసేది స్పెగటీ. ఇది ఒక రకమైన పాస్తా. ఇది చాలా పొడుగ్గా ఇలా నూడిల్ లైక్ ఉంటుంది. ఇది చాలా ఈజీగా ఎటువంటి మార్కెట్స్లో అన్నా దొరుకుతాయి. దీంతో పాటు మనం హాట్ అండ్ స్పైసీ రెడ్ సాస్ తయారు చేసుకుంటున్నాం. నెపోలిటాన్ సాస్ అంటే స్పైసీ రెడ్ సాస్ అనమాట. మనకు బేసిక్గా దొరుకుతుంటుంది కదా వైట్ సాస్ పాస్తా అండ్ రెడ్ సాస్ పాస్తా అని. ఇది ఆ రెడ్ సాస్ పాస్తా. సో మనం యూజ్ చేసే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పెగటీని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం చేసేది క్లాసిక్ రెడ్ సాస్ స్పెగటీ, అంటే స్పెగటీ నెపోలిటాన్ అనమాట. దీనికి కోర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటోస్. దీన్ని ఫస్ట్ మనం బ్లాంచ్ చేసుకుని, డీసీడ్ చేసుకుని, బ్లాంచ్ అంటే వాటర్లో కొంచెం ఉడకబెట్టుకుని అది తొక్కొచ్చేసేంత వరకు అది తీసేసి మళ్ళీ డీసీడ్ చేసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక స్పైసీ రెడ్ సాస్ తయారు చేసుకుంటాం. దాంట్లో మనం ఈ స్పెగటీని యాడ్ చేసుకుని ఈ స్పెగటీ యొక్క ఫ్లేవర్స్తో పాటు ఈ స్పైసీ రెడ్ సాస్ కూడా కలిస్తే ఇట్ విల్ బి అ కంప్లీట్ బ్యూటిఫుల్ డిష్. సో ఫస్ట్ మనం దాన్ని బ్లాంచ్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో కొంచెం వాటర్ పెట్టి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ టమాటోస్ని యాడ్ చేద్దాం. ఓకే, మనం యూజ్ చేసే టమాటోస్ అంత కొంచెం మునిగిపోయేంత వాటర్ పోస్తే చాలు, ఫుల్గా నింపాల్సిన అవసరం ఏం లేదు. దీన్ని వెనకాల ఒక చిన్న కట్ పెట్టి, ఓకే, ఈ ఐ ఆఫ్ ద టమాటోని నీట్గా కట్ చేసేసుకుందాం. ఓకే, సో మనం తొక్క తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేసేటట్టుగా ఈ చిన్న కట్ మార్క్ పెట్టుకుని దాంతో మనం పీల్ చేసేసుకుంటే నీట్గా పీల్ అయిన టమాటోస్ మనకు వస్తాయి. ఇది బ్లాంచ్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని మనం దీని కోర్ ఇంగ్రీడియంట్ స్పెగటీని కూడా కుక్ చేసుకుందాం. బేసిక్గా ఎప్పటికైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం వాటర్ ఫుల్గా బాయిల్ అయిన తర్వాతే స్పెగటీని దాంట్లో యాడ్ చేసుకుందాం. ఎందుకంటే అలా చేయకపోతే ఒకటికొకటి అతుక్కుపోయి ఇట్ విల్ నాట్ బి టేస్టీ అట్ ఆల్. నేను కొంచెం ఆలివ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను సో దట్ అవి ఒకటి సపరేట్గా నూడిల్స్ లాగా ప్రాపర్గా రావాలని. అండ్ కొంచెం టేస్ట్ కోసం కొంచెం సాల్ట్. పర్ఫెక్ట్, అయిపోయింది. ఇప్పుడు నేను ఇది కొంచెం బాయిల్ అయిన వెంటనే నేను దీంట్లో స్పెగటీని యాడ్ చేసుకుంటాను. ఆ టైంలో నేను ఈ టమాటోస్ని కూలింగ్కి పక్కన పెట్టా కదా, దాన్ని పీల్ చేసేసుకుంటా. చూడండి, ప్రాపర్గా బ్లాంచ్ అయితే బాయిల్ అయితే అది ఎంత బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా పీల్ చేస్తే ఇలా ప్రాపర్ పీల్ చేసుకుని దీన్ని డీసీడ్ చేసుకుని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. దీన్ని ఫస్ట్ ఇలా కట్ చేసుకుందాం. తర్వాత దాని లోపల నుంచి ఇలా సరిగా నీట్గా డీసీడ్ అయిన టమాటోస్, ఈ సాలిడ్ ఫ్లేవర్ ఉన్న ఈ టమాటోస్ని మనం తీసుకుంటాం. ఉట్టి టమాటోసే కాదు, దీంతో పాటు మనం గార్లిక్ కూడా యాడ్ చేసుకుంటాం. ఆ స్ట్రాంగ్ గార్లిక్ ఫ్లేవర్తో పాటు మనం ఇందులో బేజిల్ ఈ నెపోలిటాన్ సాస్లో బేజిల్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. అది యాడ్ చేసుకున్న తర్వాత మనం మిగతా ఫ్లేవర్స్ బేసిక్ సాల్ట్, ఆరిగానో అండ్ పెప్పర్ యాడ్ చేసుకుంటే బ్యూటిఫుల్ స్పెగటీ నెపోలిటాన్ విల్ బి డన్. సో టమాటోస్ని నేను బ్లాంచ్ చేసి స్కిన్ తీసేసి డీసీడ్ చేసుకున్నాను. ఈ టైంలో నా వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. సో ఐ యాడ్ మై స్పెగటీ. ఎస్, ఇంత అమౌంట్ చాలు. దీన్ని ప్రాపర్గా ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. బ్యూటిఫుల్గా అది కుక్ అయిపోతుంది. నేను ఆ టైంలో ఐఎమ్ గోయింగ్ టు కట్ మై టమాటోస్. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. స్పెగటీ బాయిల్ అవుతుంది. సో అది ఇలా స్ట్రైట్గా నూడిల్స్ లాగా ఉన్నాయి కాబట్టి దాన్ని నేను కొంచెం రోల్ చేసుకుని బయటకు వచ్చిన పార్ట్ అంతా లోపల పెట్టేసుకుంటాను. ఇలా చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ డన్.
కొంచెం సేపు పడుతుంది కుక్ అవ్వడానికి. సో దీన్ని మనం లో ఫ్లేమ్కి షిఫ్ట్ చేసుకుని తర్వాత మనం ఈ రెడ్ సాస్ పాస్తా కుక్ అవుతున్న టైంలో ఇది కూడా రెడీ అయిపోతుంది. సో వెంటనే దీన్ని స్కూప్ అవుట్ చేసి దీంట్లో యాడ్ చేద్దాం. టాస్ చేసి హర్బ్స్ అండ్ స్పైసెస్ అని యాడ్ చేసేసుకుని విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. పర్ఫెక్ట్ టెంపరేచర్లో ఉంది. మనం ఇది ఫినిష్ చేసేంత లోపల అది కూడా అయిపోతుంది. నేను ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో నేను కొంచెం ఆలివ్ ఆయిల్, చాలా ఎక్కువగా ఇటాలియన్ ఫుడ్లో ఆలివ్ ఆయిల్ని యూజ్ చేస్తారు. సో ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు యూజ్ సమ్ ఆలివ్ ఆయిల్. ఓకే, కొంచెం ఆలివ్ ఆయిల్. తర్వాత దీంట్లో నేను కొంచెం హీట్ అయిన వెంటనే గార్లిక్ని యాడ్ చేస్తాను. ఆ స్ట్రాంగ్ గార్లిక్ సెంట్ ఈ ఆలివ్ ఆయిల్ని మొత్తం ప్రాపర్ ఫ్లేవర్ఫుల్ ఆయిల్ లాగా తయారు చేస్తుంది. కొంచెం గార్లిక్ యాడ్ చేసుకుంటాను. కొంచెం స్వెట్ అయిన తర్వాత నేను వెంటనే ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, చిన్న చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇలా యాడ్ చేసుకుంటాను. ఇందాక బ్లాంచ్ చేసి డీసీడ్ చేసుకుని కట్ చేసుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకుంటాను. దీనికంటే బెటర్ సౌండ్ ఇంకేముంటుంది. బ్యూటిఫుల్. మనం కారం ఎంత రెగ్యులర్గా వాడతామో వీళ్ళు చిల్లీ ఫ్లేక్స్ అంత, అన్ని ఫుడ్లో వీళ్ళు చిల్లీ ఫ్లేక్స్ని అంత ప్రిఫర్ చేసుకుంటారనమాట. ఎక్స్ట్రా సీజనింగ్ యాడ్ చేసిన వెంటనే డిష్ మొత్తం ఒక వేరే సెంట్ అండ్ ఫ్లేవర్ రిలీజ్ చేస్తుంది కదా. పర్ఫెక్ట్. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది. ఎలా అంటే ఈ చిన్న చిన్న ఆయిల్ డ్రాప్లెట్స్ ఎక్కడైతే పక్కకు వచ్చేసాయో ఐ థింక్ మై టమాటోస్ ఆర్ ఆల్రెడీ డన్. సో నెక్స్ట్ యూజ్ చేసేది ఆరిగానో. ఆరిగానో లేకుండా ఇటాలియన్ ఫుడ్ ఎలా ఉంటుంది? దీనికి ఒక డిస్టింక్టివ్ ఫ్లేవర్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం యూజ్ చేసే హర్బ్స్ తోటి ఎట్లాగో కంపేర్ చేయలేను. కొంచెం స్ట్రాంగ్గా మళ్ళీ వామ్ టేస్ట్ లాగే ఉంది, కానీ దీనికి టైంకి ఎటువంటి కాంబినేషన్ లేదు. డిఫరెంట్ టేస్ట్ ఉంది. మేబీ దానికోసమే ఇటాలియన్ ఫుడ్, ఇటాలియన్ ఫ్లేవర్స్ ఆర్ వెరీ డిఫరెంట్. ఓకే, దీన్ని నేను కొంచెం మిక్స్ చేసుకుంటా. ఓకే, సో నేను ఫైనలీ ఈ నెపోలిటాన్ సాస్లో ఉన్న మేజర్ ఇంగ్రీడియంట్ టమాటోస్తో పాటు బేసిల్ లీవ్స్ అనమాట. బేసిల్ ఇస్ ఇటాలియన్ ఫార్మ్ ఆఫ్ తులసి. మనకి ఇండియాలో తులసికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఇటాలియన్ కుకింగ్లో ఈ బేసిల్ లీవ్స్కి అంతే ఇంపార్టెన్స్ ఉంది. నేను దీన్ని సన్నగా ఒకటికొకటి ప్లేట్ చేసుకుని దాన్ని పైలప్ చేసుకుని రిబ్బన్స్లా కట్ చేసుకుంటాను. దాన్ని దీని మీద డస్ట్ చేసుకుంటాను. ముందే యాడ్ చేసేస్తే అది కుక్ అయిపోయి దీని ఎగ్జాక్ట్ ఫ్లేవర్ అండ్ సెంట్ మనకు తెలియదు అనమాట. సో నేను దీన్ని లాస్ట్ ఆఫ్ చేసే ముందర దాన్ని యాడ్ చేసుకుంటాను. నా ఈ స్పెగటీ నేను ప్లేట్ చేసేసుకున్నాను. ఆ బ్యూటిఫుల్ రెడ్స్ అండ్ గ్రీన్స్ అండ్ క్రీమ్ కలర్ అన్నీ కలిపి ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్, ఒక ఆర్ట్ లాగా ఉంది ప్లేట్ మీద. దీని మీద ఒకటి మిస్ అవుతుంది, అదే చీజ్. ఈ సాల్టీ పార్మెజాన్ చీజ్, ఒక వెరైటీ ఆఫ్ చీజ్ నేను దీని మీద స్క్రేప్ చేసుకుంటున్నాను. I think this is enough. Beautiful spaghetti Napolitan is ready with కొంచెం parmesan cheese. I can't wait to taste it. నిజంగానే టేస్ట్ చేసి అంత బాగుందో చూద్దాం. ఫస్ట్ థాట్, స్పెగటీ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఐ కెన్ టేస్ట్ ప్రతి ఒక్క ఫ్లేవర్. కొంచెం క్రీమీగా, కొంచెం ఉప్పుగా ఉన్న ఈ చీజ్, టమాటోస్, ఆనియన్స్, ఇన్ఫ్యాక్ట్ గార్లిక్ కూడా వా టూ టేస్టీ. మీరు ట్రై చేయాల్సిందే. ఇది కంపల్సరీ తిని అంటారు వావ్. ఇప్పుడే హాట్ అండ్ స్పైసీ స్పెగటీ నెపోలిటాన్ అయింది కదా, దీనికి ప్రాపర్ కాంబినేషన్గా చాలా క్రీమీగా ఉన్న మీకు ఒక సూప్ చూపిస్తాను. జనరల్గా మనకి సూప్ అంటే హాట్ అండ్ సోర్ సూపో ఆర్ స్వీట్ కార్న్ సూపో మిక్స్ వెజిటబుల్ సూప్ అని చూస్తాం కదా, కానీ నేను మీకు ఈరోజు బీన్స్తో తయారు చేసే సూప్ చూపిస్తాను. సో ఇక్కడ మనం యూజ్ చేసేది వైట్ బీన్స్. సో డెఫినెట్గా పేరు వచ్చేసి వైట్ బీన్స్ సూపే. ఇక్కడ ఈ వెరైటీని తెలుగులో మనం బొబ్బర్లు అని కూడా అంటాము, ఇంగ్లీష్లో వైట్ బీన్స్. దీన్ని నేను ప్రెషర్ కుక్ చేసుకుంటున్నాను. మేబీ ఒక ఆల్మోస్ట్ ఆల్ కుక్, కచ్చా పక్క అయ్యేంత వరకు. ఫుల్గా కుక్ చేసేస్తే మళ్ళీ తర్వాత దీన్ని కుక్ చేస్తే ఎక్కువ పేస్టీగా, టూ సాగీగా ఉంటుంది, ఆ క్రంచ్ ఉండదు. కాబట్టి నేను ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయ్యేంత వరకు ఉంచుకున్నా. సో దిస్ ఇస్ డన్. నేను ఆల్రెడీ కుక్ చేసుకుని పెట్టుకున్నాను. చూసారుగా షేప్ అలాగే రిటైన్ అయిపోయింది. మొత్తం కుక్ చేస్తే పేస్ట్గా అయిపోతుంది, అలా కాకుండా చూడండి ఇట్స్ డన్ ఆల్మోస్ట్ ఆల్. ఇంకా క్రంచ్ ఉంది. సో దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ వే ఆఫ్ కుకింగ్ ఇట్. ఇంత బీన్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్, చాలా కొన్నే కాబట్టి దీనికి ఎక్స్ట్రా స్ట్రాంగ్ ఫ్లేవర్ యాడ్ చేయడానికి నేను ఇక్కడ స్టాక్ని యూజ్ చేస్తున్నాను.
స్టాక్ అంటే ఏదో కాదు, స్టాక్ని ఇంగ్లీష్లో ఫ్లేవర్ఫుల్ లిక్విడ్ అంటారు. మన ఇంట్లో మిగిలిపోయే వెజిటబుల్స్ ఇవన్నీ కట్ చేసుకున్నాక దీని తొక్కలు మిగిలిపోయిన వెజిటబుల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏవి దొరికితే అవి దీన్ని నేను కొంచెం బటర్లో ఫ్రై చేసుకుని సీజనింగ్ అంటే సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకుని కొంచెం కుక్ అయిన తర్వాత వాటర్ పోర్ చేసి దాన్ని బాయిల్ అవ్వనిస్తాను అనమాట. ఒక 1 అవర్ వరకు బాయిల్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ స్టాక్ ఫామ్ అవుతుంది. ఇది ఎటువంటి ఇటాలియన్ డిషెస్కైనా ఇది బేస్ అనమాట. నేను ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేసే వైట్ బీన్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ స్పినాచ్ కానీ క్యారెట్ కానీ ఆనియన్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. దీంతో నేను ఈ స్టాక్ని ఆల్రెడీ తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఓకే, ప్యాన్ పెట్టుకుని దీంట్లో నేను కొంచెం బటర్ అండ్ కొంచెం ఆలివ్ ఆయిల్. ఎందుకు బటర్ అండ్ ఆలివ్ ఆయిల్ కలిపి యాడ్ చేసుకున్నా అంటే ఉట్టి బటర్ని కుక్ చేస్తే అది బర్న్ అయిపోతుంది. సో కొంచెం ఆలివ్ ఆయిల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తే అది బర్న్ కాకుండా ప్రాపర్గా మిక్స్ అవుతుంది. సో నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. ఓకే, పర్ఫెక్ట్. దీంట్లో నేను కొంచెం ఫైన్లీ చాప్డ్ గార్లిక్ వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకుంటా. డన్. బటర్ ఇంకా గార్లిక్ బెస్ట్ కాంబినేషన్. ఈ కాంబినేషన్తో నేను దీని తర్వాత మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ డిష్ కూడా చూపిస్తాను. బట్ ఫస్ట్ ఇక్కడ గార్లిక్ అండ్ బటర్ ప్రాపర్గా మెల్ట్ అయ్యి స్వెట్ అయ్యి సెంట్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో నేను కొంచెం ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా కొంచెం మిక్స్ చేసుకుందాం. ఓకే, మిక్స్ అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత నేను దీంట్లో క్యారెట్ యాడ్ చేస్తున్నాను. మనకి ఇంట్లో ఎటువంటి వెజిటేబుల్స్ ఉన్నా దీన్ని యాడ్ చేసుకోవచ్చు, కానీ క్యారెట్ ఇప్పుడు యాడ్ అవుతా ఆ స్ట్రాంగ్ కలర్ అండ్ టేస్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్న చిన్నగా చాప్ చేసుకున్న ఈ క్యారెట్ని నేను ఇప్పుడు ఈ ఆనియన్స్ స్వెట్ అయిపోయాయి కదా దాంట్లో యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది. దీంట్లో నేను ఈ వైట్ బీన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. చెప్పాగా ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయ్యేంత వరకే, దీన్ని ఫుల్గా కుక్ చేయొద్దు. క్యారెట్ ఆనియన్స్ అండ్ గార్లిక్ ప్రాపర్గా కలుసుకునేటట్టు కొంచెం మిక్స్ చేసుకుని దీంట్లో మనం మిగతా సీజనింగ్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ యూస్ చేసేది రోజ్మెరీ అండ్ ఇందాక చెప్పానుగా మన ఇటాలియన్ ఫుడ్ ఈ వీక్ మొత్తం మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇటాలియన్ ఫుడ్ని చూస్తే బేసిక్ ఇంగ్రీడియంట్స్ థైమ్, ఆరిగానో, ఇంకా ఈ రోజ్మెరీ ఇవన్నీ తెలుసుకుంటే చాలు. ఎలాగో మన ఇంట్లో చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి, సాల్ట్ అండ్ పెప్పర్, వీటితోటి మనం ఇన్ని వెరైటీస్ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం రోజ్మెరీని యాడ్ చేసుకుంటాను. చాలా కొంచెం సరిపోతుంది, ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్, ఫైనలీ పెప్పర్. సో మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయాయి. సో దీన్ని జస్ట్గా స్లోగా కుక్ చేసుకునే పని ఒకటే ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఇందులో కొంచెం కొంచెంగా స్టాక్ యాడ్ చేసుకుంటాను. సో నేను దీన్ని కొంచెం మిక్స్ చేసుకుని ఆల్రెడీ కలర్ఫుల్గా ఉంది, దీన్ని లిడ్తో కవర్ చేసుకుంటాను. సో కొంచెం కుక్ అయిన తర్వాత అది కొంచెం పేస్టీ కొంచెం క్రంచీ ఉంటుంది, దాన్ని కొంచెం మ్యాష్ చేసుకుంటే ఇంకా థిక్ సూప్ తయారు చేసుకోవచ్చు. ఓకే, సో నా ఈ బీన్ సూప్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ. దీన్ని ప్రాపర్గా ప్లేట్ చేసుకోవడమే. దీనికి ఇంకా ఎక్స్ట్రా చీజ్ ఆర్ ఇవన్నీ సీజనింగ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ క్రీమీ, వెరీ టేస్టీ బై ఇట్ సెల్ఫ్ అనమాట. గ్రీన్ హెల్దీ టచ్ కోసం నేను ఇక్కడ స్పినాచ్ యాడ్ చేస్తున్నాను. బ్రైట్ వైబ్రెంట్ గ్రీన్ స్పినాచ్ని జస్ట్ ఇలా పైన యాడ్ చేసుకుంటాను. చేసుకుని ఐ జస్ట్ హ్యావ్ టు క్లోజ్ ఇట్. ఒక 30 seconds దీన్ని క్లోజ్ చేసుకుని పెట్టుకుంటే దెన్ ద ఫుడ్ విల్ బి రెడీ. అండ్ కొంచెం గార్నిష్కి కొంచెం పార్స్లీ యాడ్ చేద్దాం. అనాల్సిందే, వావ్ ఏమి రుచి అని. స్పెగటీ నెపోలితాన్ అయిపోయింది, క్రీమీ వైట్ బీన్ సూప్ అయిపోయింది, అండ్ నా థర్డ్ డిష్ గార్లిక్ బ్రెడ్. ఈ రెండింటితో పాటు కొంచెం క్రంచీగా, కొంచెం ఘాటుగా, కొంచెం స్పైసీగా ఉన్న ఈ గార్లిక్ బ్రెడ్ విల్ బి అ పర్ఫెక్ట్ కాంబినేషన్. స్పైసీ క్రంచీ గార్లిక్ బ్రెడ్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ నేను అవన్నీ 180 degreesతో ఒక 15 minutes వరకు, ఇన్ఫాక్ట్ 10 minutes కూడా ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది. అది నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసుకుని పెట్టుకున్నాను. దానికి కావాల్సిన స్ప్రెడ్ ఇప్పుడు చూద్దాం. కొంచెం బటర్ యాడ్ చేసుకుని దాన్ని లంప్స్ లేకుండా కొంచెం మిక్స్ చేసుకుందాం. ఒక మొత్తం రెసిపీ ఒక 5 minutesలో అయిపోతుంది. అండ్ దీన్ని
అవెన్లో ఒక 3 to 4 minutes పెట్టేసుకున్నాక ఆ పైన క్రంచీ టేస్ట్ వచ్చేస్తే బ్యూటిఫుల్ గార్లిక్ బ్రెడ్ అయిపోతుంది. సో నేను ఇది కొంచెం లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్నా కదా, దీంట్లో నేను కొంచెం గార్లిక్ యాడ్ చేసుకుంటాను. ఈ గార్లిక్ కొంచెం అయితే ఏం సరిపోతుంది, ఇన్ఫ్యాక్ట్ ఈ మొత్తం డిష్కి గార్లిక్ పేరు ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుందాం. ఓకే, గార్లిక్ దీన్ని కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం. దీంట్లో నేను అంత బ్లాండ్గా పెద్ద కలర్ఫుల్గా ఏం కనిపించట్లేదు కదా, దీనికి ఎక్స్ట్రా కలర్ ఇప్పుడు యాడ్ చేస్తాను. కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఓకే, వావ్ చూడండి ఎంత వైబ్రెంట్ ఉందో. అండ్ ఫైనలీ కొంచెం గ్రీన్ పార్స్లీ కూడా యాడ్ చేసుకుందాం. వావ్, అన్ని కలర్స్ మిక్స్ అయిపోయాయి. ఇంకా కావాల్సింది కొంచెం సాల్ట్ అండ్ పెప్పరే. మిక్స్ అయిపోయింది, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్. ఎస్, పర్ఫెక్ట్. ఆహా, ఫ్రెష్ పేస్ట్ సెంట్ సూపర్గా ఉంది, ఎంత కలర్ఫుల్ ఉంది. వావ్, ఇట్స్ టూ గుడ్. సో నేను నా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను జనరల్గా మనకు దొరికే ఈ శాండ్విచ్ బ్రెడ్ని నేను యూజ్ చేస్తున్నా, కానీ ఈ సైడ్ ఈ ట్రిమ్స్ ఈ క్రమ్స్ ఏదైతుందో నేను కట్ చేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకుంటాను. ఓకే, సో ఐమ్ గోయింగ్ టు ఫస్ట్ కట్ ఇట్. సరిగా జనరల్గా జామ్ ఆర్ చెప్పినట్టుగా శాండ్విచెస్ చేసే బదులు ఇదంతా డిఫరెంట్గా ఉందో, ఐమ్ షూర్ ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్కి ఇష్టపడే బ్యూటిఫుల్ గార్లిక్ బ్రెడ్ ఇది. ఎస్, సో తీసేసుకున్నాం. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఇప్పుడు నేను దీని మీద కొంచెం స్ప్రెడ్ చేసుకుని అవెన్లో పెట్టుకుని ఒక 3 to 4 minutes దీన్ని బేక్ చేయించడమే. ఎంత బ్యూటిఫుల్ ఉందో, అన్ని ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. దెస్ పార్స్లీ, దెస్ చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ కూడా కనిపిస్తుంది. ఆహా, ఓకే, నెక్స్ట్ స్లైస్. ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంత స్ట్రాంగ్ సెంట్. ఇక్కడ నేను చేసిన తర్వాత ఈ బ్రెడ్ క్రంచ్ కూడా ఉంటుంది, అండ్ ప్రతి ఒక్క గార్లిక్ టేస్ట్ కానీ, బటర్ టేస్ట్ కానీ, చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్ కానీ ప్రతి ఒక్కటి టేస్ట్ చేయొచ్చు ఇందులో. మొత్తం డిష్ ఒక 5 minutesలో అయిపోతుంది. సో పెట్టేసుకుంటా. నోరు ఊరిపోతాను. నేను దీన్ని అవెన్లో పెట్టుకుని ఒక 3 to 4 minutes వరకు బేక్ చేసుకుంటే డన్. సో నా 3 to 4 minutes అయిపోయింది. నా ఈ గార్లిక్ బ్రెడ్ మొత్తం నా కిచెన్ అంతా ఒక బ్యూటిఫుల్ అరోమాతో నింపింది. లెట్స్ సీ. కంపల్సరీ గ్లౌస్ అవసరమే, పిచ్చి వేడిగా ఉంది. ఇది ప్రాపర్గా కట్ చేసుకుంటాను. బ్యూటిఫుల్ క్రంచ్ కట్ చేస్తుంటేనే హియర్. వావ్, మీకు వినిపిస్తుందా? గార్లిక్ సెంట్ కొంచెం బటర్తో కలిస్తే ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ అయిపోయింది. ఒక్క వెజిటేబుల్తో, ఒక్క ఇంగ్రీడియంట్ తోటి ఇంత స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్న డిష్ని ఎలా తయారు చేసుకుంటారు కదా, పర్ఫెక్ట్. దీని మీద కొంచెం ఆలివ్ ఆయిల్ డ్రెస్సింగ్ వేసుకుందాం. అండ్ కొంచెం నా ఈ బ్యూటిఫుల్ గార్లిక్ బ్రెడ్ కొంచెం ఆలివ్ ఆయిల్ తోటి, కొంచెం ఎక్స్ట్రా పాస్టీ తోటి ఈజ్ రెడీ. లెట్ మీ టేస్ట్. కొంచెం పాస్లీ, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆ పెప్పర్ టేస్ట్ కూడా తెలుస్తుంది. ఒకవేళ మీకు అవెన్ లేకపోతే దీన్ని గ్రిల్లర్ ప్యాన్ మీద కూడా కొంచెం గ్రిల్ చేసుకోవచ్చు. అండ్ పర్ఫెక్ట్ ఇలాగే ఉంటుంది అది కూడా. అండ్ మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ డిషెస్ని ట్రై చేయండి. ఈరోజు మనం స్పెగటీ నెపోలిటాన్,
వైట్ బీన్ సూప్ అండ్ ఈ బ్యూటిఫుల్ క్రంచీ గార్లిక్ బ్రెడ్ ని కూడా ట్రై చేసాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా వెరైటీ ఆఫ్ ఇటాలియన్ డిషెస్ ని చూద్దాం అండ్ కలిసి కంపల్సరీ అనాల్సిందే వావ్ ఏమి రుచి అని. హాయ్, వెల్కమ్ టు వావ్ ఏమి రుచి. నా పేరు ఉద్విత అండ్ మన ఈ ఇటాలియన్ అడ్వెంచర్ లో ఒక డిఫరెంట్ యూనిక్ ఇంట్రెస్టింగ్ డిష్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. దాని పేరే లజానియా. జనరల్ గా పాస్తా అంటే మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని సాస్ యాడ్ చేసుకుని అన్ని కలిపి ఒకటేసారి మిక్స్ చేసుకుంటాం కదా, కానీ ఈ వెరైటీ అలా కాదు. ఇందులో మనం లేయరింగ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఒక లేయర్ ఆఫ్ పాస్తా, ఒక లేయర్ ఆఫ్ సాస్, ఒక లేయర్ ఆఫ్ వెజిటేబుల్స్, ఒక లేయర్ ఆఫ్ చీజ్. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది.